అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. కర్నూలు బస్సు ప్రమాదంలో మిస్టరీని ఛేదించారు పోలీసులు. శివశంకర్ మిత్రుడు ఎర్రిస్వామిని విచారించారు పోలీసులు. అయితే బంక్లో పెట్రోల్ కొట్టించుకొని ఆ తర్వాత రోడ్డుపైన వేగంగా బండిని నడిపినట్టు శివశంకర్ మిత్రుడు చెప్పాడు. అయితే స్కిడ్ అయ్యి కుడివైపు డివైడర్ను ఢీకొనడంతో బైక్ అక్కడే పడిపోయింది. స్పాట్లోనే చనిపోయాడు అతను శివశంకర్ అనే వ్యక్తి. ప్రమాదంలో గాయపడ్డ ఎర్రిస్వామి ఎక్కడికో పరారైపోయాడు. అక్కడి నుంచి మొబైల్ లొకేషన్ ద్వారా ఎర్రిస్వామిని అరెస్ట్ చేశారు పోలీసులు. రోడ్డుపై పడి ఉన్న బైకును చూసుకొని బస్సు డ్రైవర్ బైకును శివశంకర్ను ఈడ్చుకుంటూ వెళ్ళిన బైకు పెట్రోల్ ట్యాంక్లో మంటలు రావడంతో బస్సు అక్కడికక్కడే దగ్నమైంది. ప్రమాదం స్పాట్లోనే 20 మంది చనిపోయారు. అయితే ఈ కారణానికి ఏంటి అనేసి ఎర్రిస్వామిని విచారించడంతో పోలీసులు అసలు నిజాలు బయటపట్టింది. మద్యం సేవించున్నాడు, పెట్రోల్ కొట్టించుకొని హైవే పైన ఓవర్ స్పీడ్లో ఉన్నాడు బండి. అయితే పెట్రోల్ కొట్టించుకొని ఎర్రిస్వామి అదేవిధంగా అతని ఫ్రెండ్ ఇద్దరు అతి వేగంగా ఉన్నారు హైవే మీద. సో పక్కనే ఎడమ వైపు ఉన్న డివైడర్ను ఢీకొనడంతో అక్కడ బండి స్కిడ్ అయ్యి సగం దూరం వెళ్ళిపోయింది. అక్కడికక్కడే శివశంకర్ అనే వ్యక్తి మృతి చెందాడు. అయితే ఎవరైతే వీళ్ళ మిత్రుడు ఉన్నాడో అతను అక్కడికక్కడి నుంచి పరారైపోయాడు. ఇష్యూ జరగడంతో అక్కడి నుంచి వెంటనే పరారైపోయాడు. ఈ బస్సు డ్రైవర్ కానీ చూసుకోకుండా బైక్ మీద ఎక్కించడం, శివశంకర్ని అట్లే బైకు కింద శివశంకర్ ఉన్నాడు అలానే ఈడ్చుకెళ్ళడంతో వెంటనే ఫైర్ స్పార్క్ ఏర్పడి వెంటనే పెట్రోల్ ట్యాంకుకి అగ్గి అంటడంతో వెంటనే ఆ అగ్గికి ఇదైపోయింది బస్సు. లోపల మొత్తం నైలాన్కి సంబంధించి పాలిథిన్కి సంబంధించి ఇట్లాంటి క్లాత్స్ యూజ్ చేస్తారు బస్సుల్లో. మామూలుగా బెడ్షీట్లు కానీ దిండ్లు కానీ ఇట్లాంటివి. సో ఏసీ ఎక్కువ ఉండడంతో నైట్ 2 నుంచి ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు మంచి నిద్ర టైం అది. మనమైనా సరే తట్టినా లేయం కదా. అంత నిద్ర టైంలో వెంటనే ఇంకా బస్సు మొత్తం పొగ కమ్మేయడంతో అక్కడ ఎవరికి ఏం చేయాలో తెలియక అక్కడికక్కడే అరుపులతో అక్కడే స్టాప్ అయిపోయినారు. ఎక్కడికి బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఆ డ్రైవర్ అయితే వెంటనే దిగి పారిపోయాడు, క్లీనర్ అయితే దిగి వెళ్ళిపోయాడు. సో గట్టిగా అరిచున్నా వెంటనే ఏదైనా ప్రాణాలు కాపాడుకోవడానికి ఏదైనా స్కోప్ ఉండేదేమో, కానీ ఏం అరవలేదు. వెంటనే ఈ ఫైర్ అనేది ఏర్పడడంతో వెంటనే దిగి పారిపోయాడు అతను. సో అతన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు. సో విచారణ కొనసాగుతూ ఉంది. సో ఎర్రిస్వామిని కూడా ఈరోజు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అతని ఫోన్ ట్రాకింగ్ బట్టి అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే అతను విచారిస్తూ ఉన్నారు, ఏంటి ఎలా జరిగింది, ఎందుకు ఆ టైంలో మీరు అక్కడే పక్కనే ఏదో విలేజ్కి సంబంధించిన వాళ్ళు సో ఈ టైంలో ఎందుకు వస్తున్నారు అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. ఇది కావాలనే జరిగిందా లేదంటే మద్యం సేవించి బండి నడిపితే జరిగిందా అనే కోణంలో కూడా ఇది విచారిస్తూ ఉన్నారు. సో మరిన్ని వివరాలు ఇంకా రావాల్సి అయితే ఉంది. సో పోయిన ప్రాణాలని ఎవరు తీసుకురాలేరు. సో కావాలని స్కిడ్ అయిందా లేదంటే మద్యం సేవించి స్కిడ్ అయిందా, సో ఏంటి అనేది పోలీసుల స్టైల్లో వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అంటే ఆ టైంలో 2 గంటలకి 3:30 ప్రాంతంలో ఆ టైంకి హైవే మీద మద్యం సేవించి వచ్చి పెట్రోల్ బంక్లో కూడా విజువల్ అయితే మనం చూస్తున్నాం ఇక్కడ. సో మద్యం సేవించి అక్కడ కూడా పెట్రోల్ కొట్టించుకొని అక్కడ కూడా బండి స్కిడ్ అవుతుంది చూడండి, బాగా గమనించండి మీరు. సో అబ్బాయి డ్రైవ్ చేసేటప్పుడు బండి స్కిడ్ అవుతుంది అక్కడ. సో ఆ బండి స్కిడ్ అవుతుంది, అంత కాన్షియస్లో లేదు అబ్బాయి. సో అలానే హైవే మీద వెళ్తూ ఉన్నాడు. సో ఇంకా పక్కనే డివైడర్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంకా అక్కడ ఏం చేయాలో తెలియక ఎర్రిస్వామి అనే అతని ఫ్రెండే ఎర్రిస్వామి అనే వ్యక్తి, పక్కన విలేజ్కి సంబంధించిన వ్యక్తి అతను అక్కడి నుంచి ఎక్కడో పొలాల్లో దూకి పక్కనే హైవే పక్కన ఎక్కడో గడ్డిపోకల్లో దూకి వెంటనే పరారైపోయాడు. సో ఈరోజే అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు. ఫోన్ ట్రాకింగ్ ద్వారా అరెస్ట్ చేశారు. సో మరిన్ని వివరాలు ఇంకా ఏదన్నా జరిగిందా, ఇంకా లోపల ఏదైతే బస్సుకు సంబంధించి ట్రావెలర్స్ బ్యాగుల్లో అధికంగా ఫోన్లు ట్రావెల్ చేస్తూ ఉండింది బస్సులో. ఒక్కసారిగా ఫోన్లు ఆ మంటలకి పేలడంతో ఇంకా ఎక్కువైపోయింది తీవ్రత. ఆ ఫోన్లు లేకపోతే అయినా ఏదో కొంచెమన్నా తగ్గేది మంటలు, ఎవరో ప్రాణాలన్నా దక్కించుకునేవాళ్ళు. ఒక ఫోన్ కాదు, 2 ఫోన్లు కాదు, కొత్త ఫోన్లు బాక్సెస్ ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ఆ బాక్సెస్ తరలిస్తూ ఉన్నారు. కింద ఏదైతే మనం బస్సు ఎక్కినప్పుడు లగేజ్ కింద పెడతాము, సో ఆ లగేజ్ డ్రాలో ఫోన్స్ అయితే ఉన్నాయి. ఆ ఫోన్స్ ఒక్కసారిగా పేలడంతో ఇంకా తీవ్రత ఎక్కువైపోయింది అక్కడ.
సో ఎటుపక్క రాలేని సిచ్యువేషన్. ఎవరైతే కాన్షియస్లో ఉన్నారో కొంచెం మెలకువతో ఉన్నారో వాళ్ళైతే గ్లాస్ డోర్ బ్రేక్ చేసుకొని దూకేయడం జరిగింది. సో వాళ్ళకైతే కొంచెం దెబ్బలతో స్వల్ప గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. సో ఇంకా అక్కడి నుంచి కూడా రాని పరిస్థితి. ఈరోజు డిఎన్ఏ టెస్ట్ చేసి ఇంకా డాక్టర్లు కూడా క్లియర్గా స్పష్టం చేస్తున్నారు, ఇంకా 2 రోజులు టైం పడుతుందంట. సో డిఎన్ఏ టెస్ట్ చేసి ఎవరి బాడీలు ఏ ఫ్యామిలీకి బాడీలో చేర్చాలో 2 రోజుల సమయం అయితే పడుతుందంట చేర్చే కూడా. ఆ తల్లిదండ్రులు ఘోష చూడలేకపోతున్నాం. మరి అసలు ఎందుకురా బతుకున్నాం, ఎప్పుడు చనిపోతామో తెలీదు, అసలు నిద్రలో చనిపోతాం, అసలు కల్లో కూడా ఊహించలేదు. అలానే నెల్లూరుకి సంబంధించి కూడా నలుగురు, అమ్మ నాన్న చిన్నపిల్లలు ఇద్దరు ఒక్కసారిగా అగ్నికి దహుతైపోయారు. అసలు లోపల ఏమీ మిగలని పరిస్థితి. స్కెలిటన్స్ ఉన్నాయి లోపల, స్కెలిటన్స్ ముద్దలుగా, మాంసపు ముద్దలుగా మిగిలిన్నారు. అది అలానే ఎత్తి కవర్లో తీసుకొని వెళ్తూ ఉంటే డాక్టర్స్ బాబోయ్ అసలు చూస్తూ ఉంటేనే అసలు జీర్ణించుకోలేని పరిస్థితి అయితే ఉంది. చూద్దాం ఇంకా ఈ కేసు గురించి ఏమేం బయట వస్తాయో. మిస్టరీగా మారింది, ఒక చేసింగ్గా తీసుకున్నారు పోలీసులు అయితే ఈ కేసుని. సో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది ఖచ్చితంగా వెంటనే అప్డేట్స్ తీసుకుంటున్నారు. జగన్ గారు ఫాలో అవుతున్నారు, ప్రధానమంత్రి కూడా ఫాలో అవుతున్నారు. ఈ కేసెస్ గురించి వెంటనే అప్డేట్స్ తీసుకుంటున్నారు. ఏంటి అనేది కూడా చూద్దాం ఏం జరగబోతుందనేది.